ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతిగ్రహణము అంటే యాచన కూడా ఎవరి దగ్గర పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు యాచించటం అనేది ఒకటి. ఈ విధానంలో ధారానగరంలో యజ్ఞవర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. తనకున్న 1 ఎకరా భూమిలో పండిన వాటితోనే సంతృప్తితో నిత్యాగ్నిహోత్రుడై జీవిస్తున్నాడు. అతనికి ప్రతిగ్రహణం అంటే ఇష్టం ఉండేది కాదు. ఈ ప్రతిగ్రహణం అంటే ఎవరి దగ్గరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాచించుట. వారిది అన్యాయార్జిత ధనమైతే తనకు పాపము వస్తుందని అతని అభిప్రాయం. మను చరిత్రలో కూడా ప్రవరుడు కూడా ప్రతిగ్రహణం అంటే ఇష్టము లేనివాడే. యాజ్ఞవర్మ భార్య చాలా గడసరి. ఆవిడ ధనాశ కలది. ఆమె రోజు భర్తని భోజరాజు దగ్గరికి వెళ్ళి ధనము తీసుకొని రమ్మని వేధిస్తోంది. దానికి యజ్ఞవర్మ రాజుల ధనము క్రూర క్రియార్జితము, అది తీసుకొనరాదనడివాడు. ఆ విషయంగా భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవ పడుతుండేవాళ్ళు. ఒకరోజు భార్య భోజరాజు అందరికీ దానములు ఇస్తుంటాడు కదా, పోనీ మీరు కూడా వెళ్ళి మీ పాండిత్యంతో ఆయన్ని మెప్పించి ధనము తీసుకొని రండి అని చెప్పింది. నా హోమక్రియలకు నీవు అడ్డు రావద్దు, మనకు అగ్నిదేవుడే రక్షకుడు, నేను ఇతరులను వేడను, ఉన్నదానితో మనము సంతృప్తి పడి జీవిద్దాము అనేవారు. అప్పుడు భార్య అలాగంటే ఎలా, వచ్చే పోయే కొంప చేతిలో చిల్లిగవ లేకుంటే ఎలా, నేను ఈ సంసారము చెయ్యలేను, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అనేది ఆవిడే. యజ్ఞవర్మ సరేలే రేపు వెళ్తానులే అని ఊరుకోబెట్టాడు. భార్య ఎప్పుడూ రేపు రేపు అంటారు, ఇవాళ తప్పక వెళ్ళిరండి అని పోరు పెట్టింది. సరేలే సాయంత్రం వెళ్తాను, నీ పోరు పడలేకున్నానని మరుదినం ఆవిడ వెళ్ళి వచ్చినారా అంటే రాజు ఏమైనా ఇచ్చినారా అని ఆతృతగా అడిగింది. యజ్ఞవర్మ నిన్న వెళ్ళి వచ్చాను, రాజును దర్శించి ముందు ఆశీర్వదించాను. రాజు తమరి కోరిక ఏమని అడిగాడు. మీరు అక్షరలక్షలు ఇస్తున్నారు, కానీ నాకు అవన్నీ అక్కర్లేదు. రాజుల సొమ్ము క్రూర క్రియార్జితము అయినది, అది నాకు అక్కర్లేదు. మీరు కష్టపడి సంపాదించిన ధనం ఏదైనా ఉంటే ఎంత కొంచెమైనా ఇప్పించండి అని అడిగాను. ఆయన రేపు రమ్మన్నారు. ఇవాళ వెళితే ఆయన స్వార్జితమైన డబ్బు ఇచ్చారు. ఇవాళ ఆయనకు స్వార్జిత ధనం ఎక్కడి నుండి వచ్చినది అంటే రాజుగారు నిన్న రాత్రి మారువేషంలో వెళ్ళి లోహశాలలో సమ్మెట కొట్టి సంపాదించారట. అవి 16 రూకలు ఇచ్చారు. అవి ఆవిడ చేతిలో పెట్టాడు యజ్ఞశర్మ. భోజరాజు దగ్గరికి వెళ్ళి లక్షలు తెస్తారనుకుంటే ఈ ముష్టి 16 రూకల మీరు తెచ్చిందంటూ ఆ రూకల్ని కోపంగా అక్కడే వెలుగుతున్న నిత్యాగ్నిహోత్రంలోకి విసిరేసింది ఆవిడే. అయ్యో అదేమే అగ్నిలోకి విసిరివేశావు, ఏదో వచ్చిన దానితో తృప్తి పడాలి కానీ దురాశ పడకూడదు, ఉండు స్నానము చేసి వచ్చి బయటికి తీస్తాను అని వెళ్ళి స్నానం చేసి వచ్చి మెల్లగా నిదానంగా ఆ రూకలను ఒక్కొక్కటిగా బయటికి తీయసాగాడు. ఆ రూకలు బంగారు నాణాలుగా మారి వస్తున్నాయి. అలా ఎన్ని తీసినా కూడా అక్షయముగా వస్తూనే ఉన్నాయి అగ్నిలోంచి. అప్పుడు యజ్ఞవర్మ చూసితివా, కష్టార్జితమునకు ఎంతటి మహిమ ఉన్నదో అన్నాడు. తర్వాత వారు సుఖముగా జీవించారు. ఇక్కడ దీని నీతి తెలుసుకోవాలంటే కష్టార్జితంతో సంతృప్తిగా జీవించవలెనని, అంతేకాని మనము అలా అగ్నిలో విసిరివేస్తే బంగారు నాణాలు వస్తాయని కాదు ఇక్కడ అర్థం. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.